హలో అండి, అందరికీ నమస్కారం. మై మణితో పత్తిపాటి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియోతో పెడుతున్నాను. అందరూ ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి మీకు నచ్చితేనే. ఇప్పుడైతే మేము ఆదివారం రోజండి చేపలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ షార్ట్ వీడియోస్ చాలామంది ఫాలో అవుతున్నారు. అండ్ కొత్త వాళ్ళు కూడా మన ఛానల్లోకి చాలామంది యాడ్ అయ్యి ఉన్నారండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి. ఇంకైతే మేము టైము 10-10:30 అవుతుందన్నమాట. నాన్ వెజ్ ఏమన్నా తెచ్చుకుందామా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. కాకపోతే ఈలోపు ఏంటంటే ఆల్మోస్ట్ నేను 2-3 మంత్స్ అయిపోయిందనమాట చేపలు తిని. మా ఇంట్లో చేపలు నేను ఒక్కదాన్నే తింటానండి. ఆయనకి ఇష్టం ఉండదు, అలాగే పిల్లలు కూడా అస్సలే అలవాట్లేదు. దానివల్ల ఎక్కువగా తెచ్చుకోము. ఇంకా నాకేంటంటే చిన్నప్పటి నుంచి అలవాటు. పెద్దగా తినేదాన్ని కాదు, కానీ వీక్లో 1 టైం అయినా కానీ అమ్మ వాళ్ళు చేపలు తెచ్చి వీక్లో 2 టైమ్స్ అయితే నాన్ వెజ్ కంపల్సరీ ఉండేది. అమ్మ వాళ్ళది ఊర్లో కదా, అంటే విలేజ్ కదా, అక్కడ ఏంటంటే మంచిగా మనకి చేపలు దొరుకుతాయి. కాలు వెళ్తుంది అనమాట మా ఊరు మీద నుంచే. అట్లాగా ఇంకా చాలా వరకు చేపలు దొరుకుతాయి. అండ్ దాంతోపాటు ఏంటంటే మాకు నాన్ వెజ్ తినడం బాగా ఇష్టం. నాటుకోళ్ళు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీక్లో 2-3 టైమ్స్ అయినా కానీ కంపల్సరీ నాన్ వెజ్ ఉండేది. అట్లాగా అలవాటు. పెళ్ళైన తర్వాత ఇటు వచ్చిన తర్వాత వీళ్ళకైతే నాన్ వెజ్ పెద్దగా అలవాటు లేదండి. ఏమన్నా తింటే బయట ఇంకా చికెన్ పకోడీ అలాంటివి తింటారు. బయట హోటల్స్ అలా తింటాం కదా, సో దాబా అలాగ తింటారు తప్ప ఇంట్లో వండుకొని తినడం అనేది చాలా తక్కువ అనమాట. సో ఇంకట్లా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నా ఒక్కదాని కోసం ఏం వండుకుంటాను చెప్పండి. అట్లాగే నేను కూడా అవాయిడ్ చేసేసాను. ఇంకా మ్యాటర్లోకి వస్తే ఇంకా మాకు దగ్గరలోనే మన ఇంటికి జస్ట్ ఒక 5-10 నిమిషాల్లోనే చేపలు ఉంటాయండి. లైవ్ ఫిష్ అంట. చాలా రోజుల నుంచి విన్నాను, కానీ ఇక్కడ కూడా లైవ్ ఫిష్ అన్నా కానీ ఏమంత ఫ్రెష్ ఉండవు అనేలాగా చెప్పారు మా ఫ్రెండ్స్. ఇంకా అప్పటి నుంచి ఏమీ ట్రై చేయలేదు. ఇంకా నేను తినేది కూడా తక్కువే కదా, సో ఎట్లాగా మా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట. నేను అట్లా తింటూ ఉండేదాన్ని. ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చేసరికి ఎందుకో నాకు ఒకసారి వెళ్ళి మనం కూడా ట్రై చేద్దాము, వీడియో కూడా తీసుకోవచ్చు కదా, నాకు కూడా చేపలు తినాలనిపిస్తుంది, కొంచెం నోరు ఎలాగో అనిపిస్తుంది, పుల్లగా చేపల పులుసు చేసుకుంటాను అని చెప్పి అడిగాను. ఇంక వెంటనే తీసుకెళ్లారు. మా అదృష్టానికి పెద్ద చేప ఏం దొరకలేదు. ఫస్ట్లోనే చిన్న చేప ఒక్కటే ఉండిందనమాట. 1 kg ఉందన్నారు. అది కేజీ ఎంతో క్లారిటీగా తెలియదు, కానీ నేను తీసుకున్న చేప 220 రూపాయలు అయిందండి. ఇంకేంటి ఎవ్వరు లేరు, లైవ్ ఫిష్ కదా, అందులోనూ సండే కదా అనుకున్నాను. అందరూ కూడా క్లీనింగ్ సెక్షన్ దగ్గరకు అయితే వచ్చారు. ఇక్కడ ఒక 2-3 చెరువుల్లాగా చేసేసి ఇందులో చేపలు అయితే వదిలేసి ఉన్నారండి. ఒకతను అక్కడ ఉండేసి అవి పట్టిస్తారనమాట. మనం ఎంత వెయిట్ ఉందనేది చూసుకొని దాని తర్వాత అయితే తీసుకొని ఇక్కడికి వచ్చి క్లీన్ చేయించుకోవాలి. క్లీన్ చేసినందుకేం సపరేట్గా తీసుకోలేదు. మరి వాళ్ళు అక్కడ 20 రూపీస్ తీసుకున్నారా లేదంటే ఫ్రీనా అనేది మనకు తెలీదు. ఇక్కడ ఒక 4-5 ఉన్నారనమాట క్లీన్ చేయడానికి, కట్ చేయడానికి, కడగడానికి అంతా కూడా వాళ్ళే చేసేస్తున్నారు. వాళ్ళు చేసే విధానం చూస్తుంటే ఎంత ఈజీగా అనిపిస్తుందో. నేనైతే 2 రోజులు క్లీన్ చేస్తాను. నిజంగా నాకు చేపలు, రొయ్యలు ఇలాంటివి క్లీన్ చేయడం అంటే అస్సలు రాదు. పెద్దగా అలవాటు కూడా లేదు. అమ్మ వాళ్ళు చేస్తూ ఉంటారు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీకు చెప్పాను కదా, వండేది తక్కువ, తినేది తక్కువ. ఇంకా క్లీన్ చేయడం ఎలా వస్తుందో చెప్పండి, అట్లా అనమాట. ఇంక ఇక్కడే క్లీనింగ్ జరుగుతుంది కాబట్టి ఇంక ఇక్కడే మనకి ఫెసిలిటీ ఏంటంటే, ఊర్లో అంటే కంపల్సరీ మనం చేపలు ఏమన్నా తీసుకుంటే ఎవరింట్లో వాళ్ళు తోముకోవాల్సిందే. మనకి సిటీ ఆర్ టౌన్స్లో ఎలాగంటే వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తారు, ఒక 20 రూపాయలు 50 రూపాయలు ఇస్తే. సో అట్లాగే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాకెప్పుడు క్లీన్ చేసేంత అవకాశం రాలేదు. మళ్ళీ అది కూడా నెగిటివ్గా నీకేమీ రాదు అనకండి. కొన్ని అందరికీ రావు, అందరికీ అలవాటు అంటే చేస్తే ఏది మనకి చేయదాటి పోదండి. కాకపోతే మనకి సిచ్యువేషన్స్ అవన్నీ రావాలి కదా. సో అది నా సిచ్యువేషన్స్ ఇట్లా వచ్చాయి. ఇంకా తర్వాత అయితే చేపలు క్లీన్ చేయించుకున్నాము. ఇక్కడే ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయితే టైం పట్టింది. చాలామంది ఉన్నారు. సో ఎవరి చేపను వాళ్ళు చూసుకోవాలన్నమాట. ఒక ముగ్గురేమో క్లీన్ చేస్తున్నారు, ఒకతనేమో పొట్టు అంతా తీస్తున్నారు, ఇద్దరేమో కట్ చేస్తున్నారు. సో అట్లాగా డివైడ్ అయిపోయినారు. ఒక 3-4 ఏమో ఇటువైపు అంతా కడుగుతున్నారు. దగ్గర వాళ్ళే 7-8 మంది ఉన్నట్టున్నారండి. చూశారు కదా. సో అట్లాగా మనం చూసుకోవాలి ఎవరి చేప ఏంటి అని చెప్పి, లేదంటే మిక్స్ అయిపోతాయి అనమాట. మళ్ళీ అక్కడ గొడవలు అవుతాయి. కాకపోతే మరీ అంత ఎక్కువ రష్ ఏం లేదు కాబట్టి గుర్తుపెట్టుకోగలము. సో వాళ్ళు అడిగే చేస్తూ ఉన్నారు. సో అట్లాగా తీసుకొని ఇంకా వాళ్ళ దగ్గరే మామిడికాయలు కూడా అమ్ముతున్నారండి. ఈ కాయ అయితేనే చేపల పులుసులో బాగుంటాయి. బయట కొన్ని మామిడికాయలు దొరుకుతున్నాయి, ఏంటి అటు ఇటు కాకుండా వస్తున్నాయి రీసెంట్ టైమ్స్లో అయితే. మరీ ఓవర్ పులుపు వచ్చేస్తున్నాయి అనమాట. అలాంటివి కనుక చేపల కూరలో వేసుకున్నామంటే అస్సలు తినలేము. ఇంకా అందుకని నేనే ఇక్కడ ఒక 20 రూపాయలు ఇచ్చేసి మామిడికాయ కూడా తీసేసుకున్నా. మంచిగా అనిపించింది. మళ్ళీ మార్కెట్ వరకు వెళ్ళాలి అంటే కొంచెం ముందుకెళ్తే కూరగాయలు షాపులు ఉంటాయి, కానీ సో ఇంకెందుకు ఇటు వెళ్ళిపోతే మా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి వెంటనే ఇంకొక మామిడికాయ అయితే తీసేసుకున్నా. పనిలో పని అయిపోద్ది అని చెప్పి 20 రూపాయలు అంట అది.
రూపాయలే కదా అనుకున్నా. కాకపోతే ఇంకా తప్పదు కొన్ని టైమ్స్. వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ శుభ్రంగా క్లీన్ చేసి ఇచ్చారు కాబట్టి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకొని 1-2 సార్లు క్లీన్ చేసుకుంటే సరిపోద్ది. ఒక్కసారి కడిగినా సరిపోద్ది. నీట్గానే చేస్తున్నారు నీళ్లు మార్చి అవి. ఇంకా మా పని అయితే అయిపోయిందండి. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మెయిన్ థింగ్ నాకు నచ్చింది ఏంటి అంటే భలే ఉందన్నమాట. చుట్టూ మొక్కలు ఉన్నాయి. ఇంకా మధ్యలో అవి అంటే ఇక్కడ కొన్ని హౌసెస్ ఉన్నాయి. మేబీ వాళ్ళు అదంతా చెరువులు చూసుకోవడానికి అనుకుంటా. గుంటలు ఉన్నాయి కదా, ఆ గుంటలు చూసుకుంటూ అక్కడే ఉంటారేమో ఫ్యామిలీస్ లాగా. చిన్నగా టెంపరీ హౌసెస్ అయితే ఉన్నాయి. ఇటువైపు కనిపిస్తున్నాయి చూడండి నాకు రైట్ సైడ్ అవన్నమాట. సో బాగా అనిపించింది అటు సైడ్. ఇంకైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి మా ఇంటికి ఒక 5 నిమిషాలు. మేము మెయిన్ రోడ్లో అంటే ఇది మెయిన్ రోడ్. మేము ఏంటంటే కొంచెం లోపలికి ఉంటామన్నమాట. ఈ లైఫ్ ఇస్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది అడ్రస్ చెప్పండి అలాగ అడుగుతున్నారు. సో సోషల్ మీడియాలో ఉన్నాం కదండి, అంత క్లారిటీగా ప్రతి ఒక్కరికి అడ్రస్ ఇక్కడ పలానా దగ్గర అని చెప్పలేము. చాలామందికి నేను అంటే నువ్వేం పెద్ద సెలబ్రిటీ అలా అనుకోకండి, అందరికీ చెప్పలేము. నేను 3 ఏళ్ళ నుంచి అనుకుంటా ఎంబ్రాయిడరీ బిజినెస్ చేస్తున్నా. చాలామందికి మా హౌస్ తెలుసు. అలాగని చెప్పేసి డైరెక్ట్ మనం చెప్పలేము కదా, అది అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో ఏది మాట్లాడినా కానీ ఒక నెగిటివ్ వేలో వెళ్ళిపోతుంది. నేను వీలైనంత వరకు కరెక్ట్గానే మాట్లాడతాను, జెన్యున్గానే ఉంటుంది. అయినా కానీ దాంట్లో కూడా తప్పుడు అర్థాలు తీస్తూ ఉంటారు. సో అదేంటో నాకు అర్థం కాదు. జనాల మెంటాలిటీ ఇలా ఉంటుందా కొంతమందిది అనేలాగా ఉంటుంది అనమాట. అందరిది కాదు, కొంతమందిది. సో లాంగ్ వీడియోస్ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ నా గురించి చాలా వరకు తెలుసు. షార్ట్స్ చేస్తున్నా, కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి అసలు అర్థం కావట్లేదు వాళ్ళ గురించి. వాళ్ళకి నా గురించి పూర్తిగా తెలియట్లేదు. సో ఇంకేదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, ఒకటి మనకి గ్రోత్ ఉన్నప్పుడు ఛానల్ అనేది కొన్ని మనం తీసుకోవాలి, తప్పదు. ఒకప్పుడు కూడా మంచిగా నాకు నెగిటివిటీ అంటే పాజిటివిటీతో పాటు నెగిటివ్ కూడా ఎక్కువ వస్తూ ఉంటుంది. సో అన్నిటినీ తీసుకోవాలి. అన్నిటినీ తీసుకుంటేనే మనం ఇందులో ముందుకు వెళ్ళగలము. యూట్యూబ్ అనేది అంత ఈజీ పనేం కాదండి. సో ఇంకా తర్వాత అయితే నేను ఇంకా రాగానే వంటకి ప్రిపేర్ చేసుకుంటున్నా. ఫస్ట్ అయితే బియ్యం కడిగి పెట్టేసుకుంటున్నా. దాని తర్వాత చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. సో నాకు ఈ బియ్యంలో నీళ్లు పట్టుకోవడం పెద్ద తలనొప్పి. మాకు డైరెక్ట్గా బోర్ వాటర్ వస్తాయండి. సో నేను ఆ పని చేద్దాం అనుకుంటున్నా. ఈ మినరల్ వాటర్ కంటే కూడా మనకి డైరెక్ట్ భూమిలో నుంచి వచ్చే వాటర్ చాలా మంచిదంట. సో నేను ఒక దాంట్లో స్టోర్ చేసేసుకొని కర్రీల్లోకి ఇట్లాగా అన్నం వండుకోవడానికి యూజ్ చేద్దాము అనుకుంటున్నా. మాకేంటంటే అండి వాటర్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. అంటే కొన్ని దగ్గరలో ఏంటంటే శుద్ధ ఎక్కువ రావడము, ఉప్పగా అలా ఉంటాయి కదా. బట్ మన దగ్గర ఏంటంటే చాలా బాగుంటాయి. మీరు చూసినట్లయితే కూడా సింకులు కానీ వాష్రూమ్స్ కానీ నీట్గా ఉంటాయి అన్నమాట. వాటిల్లోనే మనకు అర్థమవుతుంది శుద్ధ ఎంతవరకు అని చెప్పేసి. నేను ఒక 10 ఏళ్ళ ముందు నుంచేనండి మినరల్ వాటర్ తాగడము. అమ్మ వాళ్ళ ఊర్లో అంతా కూడా బోర్ వాటర్ అనమాట. మాకు ట్యాప్ వాటర్ వచ్చేవి, అవే తాగేవాళ్ళము. ఇప్పుడు ఏంటంటే అమ్మ వాళ్ళ సైడ్ కూడా మంచిగా ఇవన్నీ పడిపోయి ఉన్నాయి. కాకపోతే మన న్యాచురల్ వాటర్ తాగడమే బెటర్ అంట. ఏదేదో అడిక్ట్ చేసేసి లాస్ట్కి మనం వాటికి అడిక్ట్ అయిపోయిన తర్వాత ఏది కరెక్ట్ కాదు, దీనివల్ల ఇది జరుగుతుంది అనేలాగా చెప్తూ ఉంటారు. ఏమనుకోవాలి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. సో తర్వాత అయితే ఇంక నేను ఫస్ట్ చేపల పులుసు ప్రతిసారి ఒకలాగా చేస్తా. ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే చేశాను. మామూలుగా ఏంటంటే నేను మొత్తం కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసేస్తాను. బట్ ఈసారి పులుసు ప్రిపేర్ అమ్మ ఇట్లా చేస్తుంది అనమాట. సరేలే ఇలా చేద్దాము, ఎలాగైతే ఏమి నేనే కదా తినేది, ఎవరు తినేది లేదు అని చెప్పి. సో ఇంకా ఎవరైనా తింటారు అనుకుంటే కొంచెం స్పెషల్గా ట్రై చేస్తాము. మన కోసమే కదా అంటే పిచ్చిగా వండేసుకుంటాము. నేనైతే అలాగే చేస్తూ ఉంటాను. మీలో కూడా ఇంతేనా? సో మొత్తం ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసి కలిపి పెట్టేస్తాను. తర్వాత అయితే ఇందులోనే చింతపండు గుజ్జు ఉంటుంది కదా, మంచిగా స్మాష్ చేసేసుకొని ఆ గుజ్జు అంతా కూడా వేసేసుకుంటే సరిపోతుంది. కొన్ని ముక్కలు అయితే తీసి పెట్టారండి. నాకు చేపల పులుసులోకి ఫ్రై లేకపోతే తినడం చాలా కష్టము. తీసుకునింది తక్కువే, అయినా కానీ నేను ఒక్కదాన్నే కదా, ఇంకా అందుకని చెప్పేసి మా రుత్విక్ కూడా తింటాడు. ఇప్పుడు రుత్విక్ వస్తాడు, వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఆఫ్టర్నూన్ వరకు అక్కడ ఉంటామమ్మ, ఆఫ్టర్నూన్కి వస్తాము అని చెప్పారు నిన్న సండే అని చెప్పేసి. ఇంకా సరేలే అని చెప్పి అక్కడ వదిలిపెట్టాము. ఇప్పుడు ఆయన అయితే వెళ్ళున్నారు, వచ్చేటప్పుడు అయితే తీసుకొస్తారు లంచ్కి. మా రుత్విక్ అయితే తింటాడు కానీ లౌక్కి అస్సలు తిందు. మీరు తినండి, మేము ఫ్రైడ్ రైస్ ఏదైనా తెచ్చుకుంటాము అని చెప్పేసి అన్నారు సురేష్ గారు. చూడాలి తింటారో తినరో. నేను ఎప్పుడైనా ఒక్కసారి వండుతాను కదా, తినండి అని బ్రతిమలాడతాను. కొంచెం చేప అంటే హెల్దీనే కదా చికెన్ కంటే కూడా. అస్సలు వినరండి, మా వల్ల కాదు అనేలాగా మాట్లాడతారు. ఇంకా వాళ్ళ కోసం నేను ఎన్ని రోజులు పస్తులు ఉండాలి అని చెప్పేసి నేనేమో తెప్పించుకుంటాను. మా రుత్విక్కి చేపలు ఫ్రై చేసి పెట్టామనుకోండి తింటాడు. పులుసు కూడా కలిపిచ్చేసి పెట్టామంటే బాగానే తింటాడు. వాడేమో వాడికి కొంచెం నాలాగా మెంటాలిటీ ఉంటుంది అనమాట. పాప సేమ్ వాళ్ళ డాడీ లాగా.
ఫ్లోర్ మీద కట్ చేయకుండా చాపింగ్ బోర్డ్ యూజ్ చేయొచ్చు కదా అని అంటూ ఉంటారు. నాకు ఈ పెద్ద స్టవ్ పెట్టుకున్న తర్వాత చాలా వరకు స్పేస్ తగ్గిపోయిందండి. ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటి అంటే నా దగ్గర ఫస్ట్ ప్లాస్టిక్ ఉండింది, ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు అన్నారు. వుడ్ తెచ్చుకున్నాను. వుడ్ ఏంటంటే వాటర్లో పెట్టడం వల్ల కొంచెం అట్లాగా నానిపోయి ఫంగస్ లాగా వస్తూ ఉండింది. సో వుడ్ పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టీల్ కొనుక్కున్నాను అనమాట. ఆ స్టీల్ ఎలా అవుతుందంటే చాలా పల్చగా వచ్చింది కదా, ఆ ఫ్లోర్ మీద పెట్టగానే ఫ్లోర్ మీద తడి ఉంటుంది కదండి, జారిపోద్ది. సో అట్లాగా కట్ చేయడానికి నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా లేట్ అయిపోతుంది. ఇంకా అదేంటంటే పలచగా ఉంటుంది కాబట్టి అంటుకుపోతుంది అనమాట. తీయడానికి ఒక 10 నిమిషాలు వేస్ట్ అయిపోతుంది, కట్ చేయడానికి ఒక 10 నిమిషాలు వేస్ట్. ఇంత ఓపిక మనకు ఉంటుందా చెప్పండి? మనం టకటకా పనులు చేసే వాళ్ళము. నాకు కొంచెం తొందర ఎక్కువ అనమాట. తొందర కాదు కానీ నా వర్క్స్ కూడా అలానే ఉంటాయి. తొందరగా వంట కంప్లీట్ చేసేసి మళ్ళీ వీడియోస్ లేదంటే ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇలాగా పరిగెస్తూ ఉంటాను కాబట్టి సో నాకు కొంచెం తొందరగానే వంట అయిపోవాలి. సో ఆ వేలో ఏంటంటే నేను ఇంకా ఎందుకులే అని చెప్పేసి ఇంకా కౌంటర్ టాప్ మీదనే కట్ చేసేసి అక్కడే క్లీన్ చేసేసుకుంటా. స్టార్టింగ్ నుంచి మనమే కదా యూజ్ చేస్తున్నాం, కొత్త హౌసే కాబట్టి ఇంకెక్కడైనా రెంట్ హౌసెస్ అలా మారినప్పుడు నాకు కొంచెం ఇదిగా అనిపించేది. సో ఎలా యూజ్ చేస్తుంటారో దీనికి ముందున్న వాళ్ళు అని చెప్పి ఇంకా కిచెన్లో ఏం యూజ్ చేస్తారులేండి. కొంతమందికి అది ఓసిడి ఉంటుంది, నాకు కూడా కొన్ని పడవు. సో నేను కూడా మీకు ఇంతకు ముందు చెప్పాను కదా. సో కొంతమందికి ఫ్లోర్ మీద కట్ చేయడము, ఇంకా తర్వాత సింక్లో ఏదన్నా చేయడము అలాంటివి నచ్చవు. ఓకే, మిమ్మల్ని నేను రెస్పెక్ట్ చేస్తాను, బట్ నా కంఫర్ట్ని బట్టే నేను ఇలా చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం అది సెట్ అవ్వట్లేదు. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది దాంతో అని చెప్పి నేను షూట్ చేసి పెట్టాను. కొంతమంది అది రిపీటెడ్గా చెప్తూ ఉండేసరికి నేను వింటానండి, ఎవరు చెప్పినా కానీ మంచి మనం కంపల్సరీ తీసుకోవాలి. కొన్ని విషయాల్లో మీరు నాకు తిట్టిన రోజులు ఉన్నాయి, ఇలా చేయకూడదు అన్న రోజులు ఉన్నాయి, అన్నీ తీసుకుంటాను. బట్ నేను ఎక్కడ ఫీల్ అవుతాను అంటే అక్కడ ఏ సంబంధం లేని మ్యాటర్లో నువ్వు ఇది అని చెప్పి అంటూ ఉంటారు చూడండి. ఇప్పుడు నేను షార్ట్ వీడియో ఒకటి పెట్టిన, ఫుల్ వైరల్ అయిపోతుంది మన ఛానల్లో, ఏజ్ గురించి. నా ఏజ్ ఎంతో నేను ఎక్కడ చెప్పుకోను, కొన్ని దగ్గరలో చెప్పున్నాను. కొంతమందికి చూస్తే అర్థమైపోతుంది, కొంతమంది ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇప్పుడు నా గురించి మీ మనసులో ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోయినప్పుడు దాన్ని నేను చెరపలేను. ఇంకా పలానా అనిత ఇలాగే అని మీరు అనుకుంటారు కదా. సో నేను అలాగ వదిలేస్తాను. కొంతమందికి నేను సందర్భం వచ్చినప్పుడు చెప్తూ ఉంటాను అనమాట నా ఏజ్ ఇది అని చెప్పి. సో కాకపోతే కావాలని పర్టికులర్గా నువ్వు ఇట్లాగా, నువ్వు ఏజ్ ఇంతుంది అంతుంది అని మాట్లాడడం అనేది కరెక్టే కాదు. మీకు దాని గురించి తెలీదు, నేను ఎప్పుడు పుట్టాను, ఎప్పుడు పెరిగాను, ఎప్పుడు పెళ్ళైంది, ఎప్పుడు పిల్లలు పుట్టారు అనేది మీరు నా కళ్ళ ముందు ఉండి చూసి మీరు కరెక్ట్గా చెప్పుండి, నేను అబద్ధాలు చెప్పి మీరు మిమ్మల్ని మోసం చేస్తుంటే మీరు కరెక్ట్ చేసినా అది నా తప్పు అవుతుంది. బట్ మీరు అసలు ఎవరో తెలీదు, ఎక్కడుంటారో తెలీదు, నా గురించి క్లారిటీ లేదు, వచ్చేసి ఒక మాట అనేస్తే ఎలా చెప్పండి? అలాంటి దగ్గరలో కొంచెం ఫీల్ అయ్యి మాట్లాడుతూ ఉంటాను, అంతకుమించి ఇంకేం లేదు. సో ఫైనల్గా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు కొంచెం డిఫరెంట్గా చేశాను. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగుండింది. కారం కొంచెం తక్కువైంది, ఇంకా ఆయన ఇంట్లో లేరు, సరేలే అడ్జస్ట్ అయిపోదాము అని చెప్పేసి కారం ఏమి ఎక్కువ వేయలే, ఇంకా దాంతోనే అడ్జస్ట్ అయిపోయాను. ఇంకా వంట కంప్లీట్ అయిపోయింది కాబట్టి మిగిలినవన్నీ కూడా ఒక్కసారి అయితే సర్దేసుకుంటూ ఉన్నాను. ఒక్కసారి మళ్ళీ కిచెన్ అయితే డీప్ క్లీన్ చేసుకోవాలి. ఇంకొక 1 మంత్ అట్లా గ్యాప్ ఇస్తే మాకు మళ్ళీ సంవత్సరికం ఉంది కదా, సో అప్పుడు చేసేసుకుందాంలే అని చెప్పి ప్రస్తుతానికి పెద్దగా ఏం టచ్ చేయట్లేదు. అప్పుడు డీప్ క్లీన్ చేసేసుకుంటాం కదా, అప్పుడు చేసుకుందాము అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ అన్నం కూడా పెట్టేశానండి. అన్నం కూడా అయిపోవచ్చింది. ఇంకా చేప తీసుకున్నప్పుడు అక్కడ చేప జన ఉంటుంది కదా, గుడ్డు ఉంటుంది చూడండి, అది ఉండిందనమాట. ఆల్మోస్ట్ అందరికీ కూడా ఉండింది. చేప అంటే గుడ్డుతో ఉన్న, అంటే కడుపుతో ఉంది కదా అది. సో అట్లా ఉన్న చేపలు అంత టేస్ట్గా ఉండవంట. నిజమేనా? మామూలుగా కొన్ని మా సైడ్ ఏంటంటే నాటుకోళ్ళు అలాంటివి ఉంటాయి చూడండి, అవి చాలా టేస్టీగా ఉంటాయి గుడ్డుతో ఉన్నప్పుడు. సో ఇవి కూడా నాకు తెలిసి టేస్ట్గానే ఉంటాయి కదా అని నాకు అనిపించింది. బట్ అమ్మ వాళ్ళు అనడం ఏంటంటే గుడ్డుతో ఉండింది అనుకోండి టేస్ట్ చాలా అసలు బాగోదు అనేలాగా అంటారు. ఎంత ఉండిందో తెలుసా, కేజీ చేపలు 1/2 కేజీ ఎగ్గే ఉన్నట్టుంది. సో ఇంకా దాన్ని ఏంటంటే ఫ్రై లాగా చేసుకుంటున్నా. అమ్మ చిన్నప్పుడు చేసి పెట్టేదన్నమాట. అప్పట్లో గుడ్డు ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు. అందుకని ఫ్రై చేసుకుంటున్నా, ఉప్పు కారం అది వేసేసి. తర్వాత అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ చేపల పులుసు అయితే చిక్కబడిపోయిందండి. దాంట్లోకి అయితే మెంతులు అలాగే జీలకర్ర ఇంకా ఆవాలు పొడి అయితే వేస్తున్నా. ఇది చాలా టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది. దాని తర్వాత ఒక క్లిప్ కూడా షూట్ చేయలేదు తెలుసా నేను, అంటే చేపల కూర లాస్ట్లో ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపించలేదు. సో నేను తర్వాత అనుకున్నారే చూపించలేదు కదా అని చెప్పేసి. నాకేమైందంటే నేను టిఫిన్ తినలేదు ఉదయాన్నే, ఇంకా ఒకేసారి చేపల కూర వేసుకొని తిందాము అని చెప్పేసి అన్నం అన్నీ వండేసుకుంటున్నా. సో ఈలోపు ఏమైందంటే నేను ఇంకా ఆకలి ఎక్కువైపోయింది కదా, ఏముందులే అని చెప్పేసి లైట్ తీసేసుకున్నా, వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. సో ఇంక ఎగ్ ఫ్రై అయితే చేసుకుంటున్నానండి. ఉప్పు కారం పసుపు అవి వేసి. టైంకి నా దగ్గర కారం లేదు, ఉన్నది చేపల కూరలో వేసా. ఆ చేపల కూరలో కూడా సరిగ్గా సరిపోలేదు.
ఏముందులే మనకే కదా అని చెప్పేసి ఇంకా ఉప్పు కారం పసుపు ఇలా కూడా వేసుకోవచ్చు, కారం వేసుకోకపోయినా పర్లేదు. గుడ్డులో మాత్రం చేపల పులుసులో ఇంకొంచెం వేసుకుంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. చిన్న వ్లాగ్తో అయితే వచ్చేసాను.